నమస్కారం. వెల్కమ్ టు గాయత్రి స్పిరిచువల్ టాక్స్. ఈరోజు నేను 'ట్రాన్స్‌ఫార్మ్ యువర్ లైఫ్' అనే సీరీస్‌లో భాగంగా మేనిఫెస్టేషన్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వబోతున్నాను. ఇది పార్ట్ 2 వీడియో. నేను ఆల్రెడీ పార్ట్ 1 నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఆ వీడియోలో నేను బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అలాగే ఒక టెక్నిక్ చెప్పాను. ఈ వీడియోలో నేను మిర్రర్ టెక్నిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా లాస్ట్ వీడియోలో చెప్పిన టెక్నిక్ అనేది మార్నింగ్ చేయాలండి. ఈ టెక్నిక్ మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ కూడా చేయాలి. ఈ మిర్రర్ టెక్నిక్ అనేది ఎవరికి ఎక్కువ స్టేజ్ ఫియర్ అలాగే క్రౌడ్ ఫియర్ ఉందో ఈ టెక్నిక్ మీకు చాలా ఉపయోగపడుతుందండి. ప్లస్ ఈ టెక్నిక్ అనేది మన కాన్ఫిడెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ టెక్నిక్ ఎలా చేయాలని ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక లాంగ్ మిర్రర్ ముందు నిలబడండి. మీ మైండ్‌ని ఏ థాట్స్ లేకుండా ఎంప్టీ చేసుకోవడానికి ఒక 3 బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ బెటర్. అలాగే మీ గోల్ ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేవలం ఎగ్జాంపులే చెప్తున్నానండి. చాలామందికి వెయిట్ లాస్ అవ్వాలని కోరిక ఉంది కాబట్టి దాన్నే మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు వెయిట్ లాస్ అవ్వాలని కోరిక ఉంటే ఎగ్జాంపుల్‌గా నేను ఈ టెక్నిక్ చెప్తున్నాను. ఫాలో అవ్వచ్చు. మీ రిఫ్లెక్షన్ మిర్ల్ మిర్రర్‌లో మీకు కనిపిస్తుంది కదా! చిరునవ్వుతో మీ రిఫ్లెక్షన్ వంక మీరు చూసుకోండి. అలాగే నేను చెప్తున్న వర్డ్స్‌ని బయటికి రిపీట్ చేయండి. నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. నేను వెయిట్ లాస్ అవుతాను. నేను వెయిట్ లాస్‌కి ట్రై చేస్తున్నాను. నేను వెయిట్ లాస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నాను. నేను వెయిట్ లాస్ అయ్యాను. ఈ 5, 3 టైమ్స్ రిపీట్ చేయండి. లాస్ట్‌ది మాత్రం ఈచ్ టైమ్ 5 టైమ్స్ రిపీట్ చేయండి. సో, 15 టైమ్స్ అవుతుంది. నేను వెయిట్ లాస్ అయ్యాను. నేను వెయిట్ లాస్ అయ్యాను అనేది 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యాను అని నమ్మండి. మీరు వెయిట్ లాస్ అయినప్పుడు ఎంత లైట్‌గా, ఫ్రీగా ఫీల్ అవుతారో దాన్ని ఇమాజిన్ చేసుకోండి. వెయిట్ లాస్ అయినట్టు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీకు ఈ జర్నీలో సక్సెస్ అయినట్టు అందరినీ మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీరిప్పుడు వెయిట్ లాస్ అయినట్టు ఫీల్ అవ్వండి. యూజ్ వర్డ్స్ లైక్ యూ ఆర్ డూయింగ్ గుడ్, యూ ఆర్ గ్లోయింగ్, యూ ఆర్ లూజింగ్ ఎక్సెస్ ఫ్యాట్, యూ ఆర్ బికమింగ్ మోర్ హెల్తీ. ఒక బిగ్ స్మైల్‌తో అవన్నీ రిపీట్ చేయండి. మీరు వెయిట్ లాస్ అయిన విషయం అందరికీ చెబుతున్నట్టు, అందరూ మీరు వెయిట్ లాస్ అయిన విషయాన్ని అప్రిషియేట్ చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. ఒక పెద్ద చిరునవ్వుతో ఇవన్నీ జరుగుతున్నాయని, హార్ట్‌ని లైట్‌గా, మైండ్‌ని పీస్‌ఫుల్‌గా ఉంచుకొని ఇవన్నీ రిపీట్ చేసుకోండి. థాంక్ యూ యూనివర్స్ అని 3 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మీకు మీరు కూడా థాంక్స్ చెప్పుకోండి. నేను ముందే చెప్తున్నానండి. మేనిఫెస్టేషన్ చేయడం వల్ల మీరు ఏ వర్కౌట్, డైట్ లేకుండా వెయిట్ లాస్ అయితే అవ్వరు. ఇది డెఫినిట్‌గా చెప్తున్నాను. ఈ మేనిఫెస్టేషన్ అనేది ఒక రూట్ మ్యాప్‌ని క్రియేట్ చేస్తుంది మీ గోల్స్‌కి. మీరు ఏం సాధించాలి అని అనుకుంటున్నారు అనేది రోజు మీరు రిపీట్ చేయడం వల్ల మీకొక రూట్ మ్యాప్ ఉండి, అలాగే మీరు దానికి స్ట్రిక్ట్‌గా స్టిక్ అయ్యి ఉంటారు. వెయిట్ లాస్ అవ్వాలంటే నేను రోజు వెయిట్ లాస్ అవ్వడం గురించి మేనిఫెస్ట్ చేస్తుంటే, ఏదో ఒక రోజు డైట్ అనేది, వర్కౌట్ అనేది స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ అవుతుంది వెయిట్ లాస్‌కి. అలా మనం కోరుకున్న వెయిట్ వచ్చేంత వరకు ఆ జర్నీ కంటిన్యూ అవుతుంది. అదే మేనిఫెస్టేషన్ అండి సింపుల్‌గా చెప్పాలంటే. మేనిఫెస్టేషన్ అనేది లాంగ్ టర్మ్ గోల్స్‌కి బెస్ట్ అని చెప్పాను. కానీ మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి షార్ట్ టర్మ్ గోల్స్‌కి కూడా రీచ్ అవ్వగలరు. కానీ ఈ టెక్నిక్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు షార్ట్ టర్మ్ గోల్స్ కూడా నిజమవుతూ ఉంటాయి. ఇప్పుడు దీని వెనుక ఉన్న సైన్స్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు బ్రెయిన్ మేజర్ రోల్, హార్ట్ అనేది మైనర్ రోల్ ప్లే చేస్తుంది. మన నర్వస్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అలాగే సైకాలజీ అనేవి
మేనిఫెస్టేషన్ టెక్నిక్‌లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కోరిక సంకల్పం కింద మారి నెరవేరడానికి మార్గం అనేది తయారు చేస్తుంది మేనిఫెస్టేషన్. బ్రెయిన్‌కి నర్వస్ సిస్టమ్ ఉన్నది. అది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఇది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మన ఆలోచనల్ని, కదలికలని అన్నిటిని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది బ్రెయిన్ మన బాడీకి సెండ్ చేస్తుంది సిగ్నల్స్ ద్వారా. ఎప్పుడైతే మీరు ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్‌ని ట్రై చేస్తారో, ఈ న్యూరాన్స్, నర్వస్ సిస్టమ్ అనేది మనం సాధించగలం అనిపించేలా ఒక కొత్త నాడీ మార్గాన్ని సృష్టిస్తాయి. మన మైండ్‌లో ఇది చెయ్యగలను అని నమ్మినప్పుడు, మన సబ్‌కాన్షియస్ అనేది అవకాశం వచ్చినప్పుడు గుర్తించి, అలాగే ఆ అవకాశాన్ని సీజ్ చేస్తుందండి. ఇదంతా న్యూరో ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతుంది. న్యూరోప్లాస్టిసిటీ అనేది మన రిపీట్ చేసిన థాట్స్‌ని స్ట్రాంగ్ కనెక్షన్ ఇచ్చి, డోపమైన్ అలాగే సెరటిన్ అనే హార్మోన్స్‌ని ట్రిగ్గర్ చేస్తాయి. ఇలా బ్రెయిన్ యాక్టివ్ అయినప్పుడు మన థాట్స్ అనేవి రియాలిటీ అవుతాయి. రిపీట్ మీన్స్ రిమెంబరింగ్ అండి. ఇలా రిపీట్ చేస్తున్నప్పుడు మీకు ఒక గోల్ ఉన్నదని మీరే గుర్తు చేసుకుంటున్నారు. సో, ఆటోమేటిక్‌గా ఆ గోల్ వైపు అడుగు వేయడం స్టార్ట్ చేస్తాము. ఇదే మేనిఫెస్టేషన్ యొక్క సింపుల్ సైన్స్. మనం ఏదైతే బలంగా ఒక విషయాన్ని కావాలని పదే పదే ఆలోచిస్తామో, దానికి యూనివర్స్‌లోకి వెళ్ళి యూనివర్స్ అనేది మనకి ఎనర్జీ అండ్ హెల్ప్‌ని అందిస్తుంది. అంతేకాకుండా అంతేకాకుండా మేనిఫెస్టేషన్ అనేది ట్రై చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది మన చుట్టూ సరౌండ్ అయ్యి ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది యాక్టివ్‌గా మన గోల్‌ని పుర్సూ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఇదే మేనిఫెస్టేషన్ యొక్క సింపుల్ అండ్ బేసిక్ టెక్నిక్స్. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఏ గోల్‌ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అని. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కమెంట్ చేయొచ్చు. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.